ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 33వ సోమవారము. మొదటి పఠనము మక్కాబీయులు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము నుండి 15వ వచనం వరకు, 41వ వచనము నుండి 43వ వచనం వరకు, 54వ వచనము నుండి 57వ వచనం వరకు మరియు 62వ వచనము నుండి 63వ వచనం వరకు. అలెగ్జాండరు సైన్యాధిపతుల కోవ నుండియే పాపపు మొలకల వలె అంటియోకసునకు ఎపిఫానేసు జన్మించెను. అతని తండ్రి సిరియా రాజగు అంటియోకసు. ఎపిఫనేసు క్రీస్తు శకం 137లో సిరియాకు రాజయ్యెను. అతడు అంతకు ముందు ఒక పర్యాయము రోములో బందీగా ఉండెను. ఆ సమయమున ఇజ్రాయేలీయులో కొందరు భ్రష్టులు తిరుగుబాటు చేయ మొదలుపెట్టిరి. మనమును అన్యజాతి ప్రజలతో ఒప్పందము చేసుకొందము, వారితో కలియకపోవుట వలననే మనకు పెక్కు అనర్థములు వాటిల్లుచున్నవి అని వాదించిరి. ఆ వాదము చాలామందికి నచ్చెను. వారిలో కొందరు మితిమీరిన ఉత్సాహముతో పోయి రాజును సందర్శింపగా అతడు అన్యజాతుల సాంప్రదాయములను పాటించుటకు వారికి అనుమతినిచ్చెను. కనుక వారు గీకు పట్టణములలో వలె యెరూషలేమున కూడా ఒక వ్యాయామశాలను నిర్మించిరి. వారు తమ సున్నతి గుర్తును మరుగు చేసుకొనిరి, పవిత్ర నిబంధనను విడనాడిరి, అన్యజాతుల పిల్లలను పెండ్లియాడిరి, అపవిత్ర కార్యములెల్లా చేసిరి. అంటియోకసు యూదులను హింసించుట, దేవాలయమును కొల్లగొట్టుట పిమ్మట అంటియోకసు రాజు తన రాజ్యంలోని జాతులెల్లా వారి వారి సొంత ఆచారములను విడనాడవలెనని, అందరూ కలిసి ఏకజాతిగా జీవింపవలెనని ఉత్తర్వు జారీ చేసెను. అన్యజాతుల వారెల్లరూ రాజు ఆజ్ఞను శిరసావహించిరి. చాలామంది ఇజ్రాయేలీయులు కూడా రాజు మతమును స్వీకరించి విగ్రహములకు బలులను అర్పించిరి. విశ్రాంతి దినమును అపవిత్రపరచిరి. 145వ సంవత్సరమున కిసేవ నెల 15వ దినమున అంటియోకసు రాజు దేవాలయములోని దహన బలిపీఠము మీద జుగుప్సాకరమైన విగ్రహమును నెలకొల్పెను. యూదయాలోని పట్టణములలో విగ్రహములకు పీఠములు నిర్మింపచేసెను. అధికారులు నడి వీధులలోను ఇండ్ల ముందటను విగ్రహములకు సాంబ్రాణి పొగ వేయించిరి. ధర్మశాస్త్ర గ్రంథములు ఏవైనా కనిపించినచో కాల్చివేసిరి. ఎవని వద్దనైనా ధర్మశాస్త్ర గ్రంథము ఉన్నను, ఎవడైనా ధర్మశాస్త్ర నియమములను పాటించినను అతనిని రాజాజ్ఞ ప్రకారము వధించిరి. అయినను ఇజ్రాయేలీయులలో చాలామంది ధైర్యముతో రాజాజ్ఞను ధిక్కరించి అపవిత్ర భోజనమును ముట్టరైరి. వారు అట్టి భోజనమునకు ఆశపడి పవిత్రమైన నిబంధనమును మీరుట కంటే చచ్చుటయే మేలని భావించిరి. చాలామంది తమ ప్రాణములను కూడా అర్పించిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 18వ అధ్యాయము 35వ వచనము నుండి 43వ వచనము వరకు. యేసు యెరికో పట్టణమును సమీపించుచుండగా త్రోవ ప్రక్కన ఒక గ్రుడ్డివాడు కూర్చుండి భిక్షమడుగుకొనుచుండెను. వాడు ప్రజల గుంపులు నడుచు చప్పుడు విని విశేషమేమి అని అడిగెను. నజరేతు నివాసి యేసు వెళ్ళుచున్నాడు అని ప్రజలు వానికి చెప్పిరి. అంతట వాడు, యేసు, దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని కేకలు వేసెను. ముందు నడుచుచున్న ప్రజలు వానిని ఊరకుండమని గద్దించిరి. వాడు ఇంకను బిగ్గరగా, దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని కేకలు పెట్టసాగెను. యేసు నిలిచి వానిని తన వద్దకు తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను. వాడు దగ్గరకు రాగానే యేసు వానితో, నేను
నీకేమి చేయగోరుదువు అని అడిగెను. ప్రభు, నాకు దృష్టిదానము చేయుడు అని వాడు బదులు పలికెను. అట్లే నీ చూపును పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది అని యేసు పలికెను. ఆ క్షణమే వాడు దృష్టిని పొంది దేవుణ్ణి పొగడుచు ఆయనను అనుసరించెను. ఇది చూచిన ప్రజలందరూ దేవుణ్ణి స్తుతించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.